బీసీ సంక్షేమ సంఘం పటిష్టత బలోపేతమే లక్ష్యంగా ప్రతి బీసీ నాయకుడు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. ఎర్రగొండపాలెం పట్టణంలోని ఆర్బీ అతిథి గృహంలో బీసీ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ కులాలు ఎంత శాతం ఉన్నాయనే లెక్కను ఈ ప్రభుత్వాలు చెప్పలేకపోతున్నాయని మండిపడ్డారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల బీసీ సంఘాలతో కలిసి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిపిన పోరాటంతో కేంద్ర ప్రభుత్వం దిగువచ్చి జనగణనతో పాటు కులగణనకు బిల్లు ప్రవేశపెట్టిందని తెలిపారు. ఓబీసీ కులగణన జరగకపోవడంతో ఈ దేశం ఓబీసీ శాతం ఎంత అనేది ఎవరికి తెలియదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు ఆంజనేయులు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు, సొసైటీ అధ్యక్షులు యాపర్తి వీరయ్య ఉన్నారు. ఏ కులాలు ఎంత శాతం ఉన్నారని ఆనాడు చేసిన తరువాత ఇంతవరకు కూడా భారతదేశంలో మరి మన పాలకులు ఎవరు కూడా ఆ కార్యక్రమాన్ని చేపట్టకపోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ మధ్యకాలంలో బీసీ సంక్షేమ సంఘం ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, మహారాష్ట్ర కానీ, ఇతర రాష్ట్రాల నుంచి మరి ఢిల్లీ వెళ్ళి అక్కడ జంతర్ మంతర్ దగ్గర దేశవ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలు కానీ, అన్ని రాజకీయ పార్టీలు కానీ జాతీయ స్థాయిలో జనగణనతో పాటు కులగణనలు కూడా చేయాలని ప్రధానమైనటువంటి డిమాండ్తో మరి ఢిల్లీలో కేంద్ర మంత్రులు కానీ, పార్లమెంటు సభ్యులు కానీ, దేశ ప్రధాని కానీ కలవటం కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఎట్టికేలకు తల వంగి మరి క్యాబినెట్లో తీర్మానం చేశారు. జాతీయ స్థాయిలో జనగణనతో పాటు కులగణాంకాలు కూడా జరుపుతామని. ఆ రోజున దేశవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం లాగా నెలకొల్పిందనే విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ప్రతి 10 సంవత్సరాలకి ఎస్సీ ఎస్టీ సోదరులకి జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేసేవారు. కానీ ఓబీసీకి చేయకపోవటం వల్ల ఈ దేశంలో వారు ఎంత శాతం ఉన్నదనేది మన ఎవరికి కూడా తెలియదు. ఏదో ఆ రోజున మండల కమిషన్ రిపోర్ట్ కానీ, కాకాలయ కమిషన్ రిపోర్ట్ కానీ, అదేవిధంగా మరి పుట్టుస్వామి కమిషన్ కానీ, బడుదరావు కమిషన్ కానీ, అనేక కమిషన్ కూడా 52-54% ఉన్నామని చెబుతా ఉన్నారు. తద్వారా ఈ దేశ జనాభాలో ఎంతమంది ఉన్నారనేటువంటి విషయం కూడా తెలియకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పటిపైన కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి మరి ఈ రోజున జనగణన కూడా రేపు ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా 2027 వరకు కులగణాంకాలు కూడా పూర్తి చేసి 29లో ఎన్నికలకు వెళతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఆ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా సర్వేలు జరుగుతూ ఉన్నాయి. ఆ సర్వేలకి కేంద్ర ప్రభుత్వం ఒక ఫార్మేట్ని 33 అంశాలతో కూడిన ఒక ఫార్మేట్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ ఫార్మేట్లో కూడా 12వ అంశం ఎస్సీ ఎస్టీ ఇతరులు అనేది ఉంది తప్ప ఓబీసీ కాలాన్ని వాళ్ళు ఏర్పాటు చేయకపోవటం అనేది చాలా బాధాకరమైన అంశం. దాని మీదే ఇటీవల కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి కూడా వీరేంద్ర సింగ్ను కూడా కలిసి మరి జాతీయ స్థాయిలో మీరు కులగణనతో పాటు